వెల్కమ్ టు ఆన్. ఈ వీడియోలో హిందీలో వర్ణమాల వచ్చేసి ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి హిందీలో అచ్చులు అంటే మనకి ఇక్కడ స్వర్, ఓకేనా. స్వర్ అంటే అచ్చులు అన్నమాట. సో తెలుగులో అచ్చులు అంటాం. వ్యంజన్ అంటే హిందీలో హల్లులు అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఉంది కదా, ఇది ఆ ఈ. సో నెక్స్ట్ వన్ ఊ, ఓకేనా. రూ ఉండదండి ఇక్కడ, ఓకేనా. ఇదే రు, ఇది రు. నెక్స్ట్ ఏ, ఇది ఐ అన్నమాట, ఓకేనా. ఇది ఏ, ఇది ఐ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓ, నెక్స్ట్ వన్ వచ్చేసి ఔ, అహ, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి ఏ ఉండదు, ఏ తర్వాత ఐ, ఓ తర్వాత ఔ, అహ. ఇదే కొంచెం డిఫరెన్స్. రూ కూడా ఉండదు, ఒకటే ఉంటుంది రు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి హల్లులు ఖ, గ, ఘ, ఇని, ఓకేనా, ఇన. నెక్స్ట్ చ, జ, ఇని, ఓకేనా. నెక్స్ట్ తెలుగు మాదిరే, బట్ కొన్ని మారుతాయి అంతే. ఠ, ఢ, అన. సో ఓకేనా. నెక్స్ట్ త. సో ఇది ఒత్తు థ అన్నమాట, ఓకేనా. ధ, న. నెక్స్ట్ ప, బ, భ, మ. నెక్స్ట్ ఇది యా, ఇది రా. నెక్స్ట్ లా, వా, షే, షా, సా, హా, క్ష, త్ర, జ్ఞ, ఓకేనా. సో జ్ఞ. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇవి స్వర్, ఇవి వ్యంజన్. సో ఇక్కడ మీరు చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే అది, సో ఇక్కడ మనకి రా. సో రా ఇలా రాస్తాం, ఓకేనా. షా ఇలా రాసి ఇలా ఒక లైన్ వేస్తే అది షా అవుతుంది. దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ రౌండ్ పెడితే షా అయిపోతుంది. సో రౌండ్ పెట్టి దీన్ని వదిలేసినామంటే షా ఒత్తు రాసినట్టు అయిపోతుంది, ఓకేనా. సో మనం ఏం చేయాలి, రెండింటికి డిఫరెన్సియేషన్ చేసుకొని రాయాలి. అలాగే మనకి సంయుక్త అక్షరాలు ఉన్నాయి. సో ఇది క్ష, త్ర, జ్ఞ, అలాగే శ్ర. సో ఇలా రాసే శ్ర. సో ఎప్పుడు యూజ్ అవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా శ్రీ అని రాయాలని అనుకోండి, అప్పుడు ఇలా రాస్తే శ్రీ అయిపోతుంది, శ్రీ, ఓకేనా. సో ఇది శ్ర. సో నెక్స్ట్ ధ్యా కూడా ఉందండి. సో ధ్యా కూడా మనకి సంయుక్త అక్షరం కిందకే వస్తుంది. క్ష అంటే క్ ప్లస్ ష, క్ష, ఓకేనా. క్ ప్లస్ ష, ఇది కానీ. సో ఇది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి త్ర అంటే త్ ప్లస్ ర, ఓకేనా. నెక్స్ట్ జ్ఞ అంటే జ ప్లస్ ఇని. సో ఓకేనా. నెక్స్ట్ శ్ర అంటే సా ప్లస్ శ్రీ, ఓకేనా. ష ప్లస్ ర, శ్ర. సో నెక్స్ట్ ద అంటే ద ప్లస్ య, ఓకేనా. ద ప్లస్ య. ఇవి సంయుక్త అక్షరాలు. సో క్ష, త్ర, జ్ఞ, అలాగే శ్ర, ధ్య. క్ష అంటే క్ ప్లస్ ష, ఈష, ఓకేనా. నెక్స్ట్ త్ర అంటే త్ ప్లస్ ర, జ్ఞ అంటే జ ప్లస్ ఇన. సో వీటినే మనం ఏమంటారు, సంయుక్త అక్షరాలు అంటారు, సంయుక్తాక్షర్. ఓకేనా. ఇవి సంయుక్త అక్షరాలు అనమాట. సంయుక్త అక్షరం అంటే సో మనకి ఓవరాల్గా 3 ఉన్నాయి, ఓకేనా. ఈ 3తో పాటు ఇవి కూడా చెప్పచ్చు, శ్ర, ధ్య అనేవి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.